comparison between bipolar transistor and MOS CMOS transistor and BiCMOS transistors. I will explain. This is very very important for academic exams for BTech students, and we know that the bipolar transistor గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బైపోలార్ ట్రాన్సిస్టర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఇట్ ఈస్ having that is emitter, base, collector. And what is the main application for the transistor? As we know that input ఇస్తే ఇది స్మాల్ సిగ్నల్ ఇస్తే యాంప్లిఫై చేస్తుంది and it stores the data. And coming to the MOS transistor కానీ CMOS. CMOS means both NMOS plus CMOS is called CMOS technology. And దీని సింబల్ మీకు ఆల్రెడీ తెలుసు. దట్ ఈస్ హ్యావింగ్ సోర్స్ అండ్ గేట్ అండ్ డ్రైన్. ఇది దీనికి కూడా అప్లికేషన్ ఏంటి? ఇట్ ఈజ్ ఆల్సో యాక్టెడ్ యాజ్ అన్ యాంప్లిఫైయర్. అండ్ జనరల్లీ మనం ఏదైనా డిజైన్ చేయాలంటే CMOS టెక్నాలజీ యూజ్ చేస్తారు. మెమరీ కార్డ్ కానీ, మొబైల్ కానీ, ఏదైనా కంప్యూటర్ చిప్ కానీ, ఎనీ చిప్ ఇఫ్ యూ వాంట్ డిజైన్ మనం CMOS టెక్నాలజీకి వెళ్తాం. ఎందుకని? ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ అడ్వాంటేజ్. CMOS టెక్నాలజీ ఇట్ ఈస్ హ్యావింగ్ లెస్ అడ్వాంటేజ్, నాట్ లెస్ బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ అడ్వాంటేజ్ కంపేర్డ్ టు బైపోలార్ టెక్నాలజీ. ఇది కరెంట్ కంట్రోల్ డివైస్. ముఖ్యంగా మనం ఏదైనా కంట్రోల్ చేయాలంటే ఇన్పుట్లో ఎలక్ట్రాన్స్ని కానీ హోల్స్ని కానీ ఇంక్రీజ్ చేస్తాం. దానివల్ల నాయిస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది వోల్టేజ్ కంట్రోల్ డివైస్. వీ క్యాన్ కంట్రోల్ ద డిఫరెన్స్, ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రాన్స్ ఆర్ హోల్స్. We are controlling voltage. So it is a voltage control device. We are not controlling flow of electrons here. Here the potential difference between the two we are controlling. అందుకనే ఇక్కడ దీంట్లో మనకి నాయిస్ తక్కువ ఉంటుంది. అందుకనే దీన్ని ప్రిఫర్ చేస్తారు, బైపోలార్ CMOS టెక్నాలజీని, CMOS ట్రాన్సిస్టర్ని. Of course the same material they can use to design the bipolar transistor కానీ CMOS కానీ, బట్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అనేది డిఫరెంట్. దానివల్ల ఇనిషియల్లీ దే ఆర్ డిజైన్ బైపోలార్ ట్రాన్సిస్టర్ ఓన్లీ, కానీ ఇక్కడ CMOS టెక్నాలజీకి ఆర్ MOS ట్రాన్సిస్టర్కి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకనే MOS ట్రాన్సిస్టర్ జనరల్గా యూజ్ చేస్తారు. అండ్ ద మెయిన్ డిఫరెన్సెస్ మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూద్దాం. దట్ ఈస్ బైపోలార్ ట్రాన్సిస్టర్, CMOS ట్రాన్సిస్టర్ అండ్ BiCMOS ట్రాన్సిస్టర్. BiCMOS అంటే ఏం లేదు, బైపోలార్ ట్రాన్సిస్టర్ ప్లస్ MOS ట్రాన్సిస్టర్ని ఆర్ CMOS ట్రాన్సిస్టర్ని యూజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బైపోలార్ ట్రాన్సిస్టర్. ఇఫ్ యూ గో ఫర్ CMOS వీ నో దట్ బోత్ దట్ ఈస్ MOS plus NMOS plus CMOS is called, NMOS plus PMOS is called, that is CMOS technology, source gate drain. And bipolar transistor already మనకి తెలుసు, that is emitter, base and collector. అన్నీ యాంప్లిఫైర్స్. ఇది యాంప్లిఫై చేస్తుంది, ఇది కూడా యాంప్లిఫై చేస్తుంది. మెయిన్ ముఖ్యంగా అదే సైడ్ నాయిస్ దేంట్లో ఉంటుంది ఎక్కువ, దీంట్లో ఎక్కువ ఉంటుంది బైపోలార్ ట్రాన్సిస్టర్లో, దీంట్లో తక్కువ ఉంటుంది. ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి దీంట్లో మోడరేట్గా ఉంటుంది నాయిస్ అనేది. పవర్ కన్జంప్షన్ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది? బైపోలార్ ట్రాన్సిస్టర్కి ఎక్కువ ఉంటుంది, దీంట్లో లెస్ ఉంటుంది, దీంట్లో మోడరేట్ ఉంటుంది. స్పీడ్ కూడా మనకి నాయిస్ అయింది, పవర్ అయింది, పవర్ కన్జంప్షన్ అయింది. స్పీడ్ చూస్తే almost same, but it is slow somewhere compared to CMOS technology. It's very high, and దీంట్లో అయితే స్పీడ్ మోడరేట్గా ఉంటుంది BiCMOS టెక్నాలజీలో. అండ్ వన్ మోర్ పారామీటర్ ఈజ్ స్విచ్చింగ్ స్పీడ్ కంప్లీటెడ్, పవర్ కన్జంప్షన్ అండ్ ప్యాకింగ్ డెన్సిటీ. మరీ ముఖ్యంగా ప్యాకింగ్ డెన్సిటీ, దేన్ని ఈజీగా డిజైన్ చేయొచ్చు. ప్యాకింగ్ డెన్సిటీ దీంట్లో కాంప్లెక్స్ ఉంటుంది.
ఈ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్. కానీ దీనికి వచ్చేవరకు చాలా ఈజీగా మనం ఒకే దాంట్లో చాలా మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ వీ క్యాన్ డిజైన్ ఈజీలీ. సో దిస్ ఈజ్ మోడరేట్ టెక్నాలజీ. అండ్ వన్ మోర్ పారామీటర్ ఈజ్ టెక్నాలజీ గ్రోత్ గురించి వస్తే టెక్నాలజీ గ్రోత్, ఈ టెక్నాలజీ సో ఇట్ ఈస్ స్లో, గ్రోత్ ఈజ్ వెరీ స్లో. ఇక్కడ మాత్రం వెరీ హై స్పీడ్ టెక్నాలజీ, ఈజీగా గ్రో అవుతుంది టెక్నాలజీ. సో అందుకనే జనరలీ ఇన్ VLSI, సో వీఆర్ ప్రిఫర్డ్ దట్ ఈస్ CMOS టెక్నాలజీ టు డిజైన్ ఎనీథింగ్. Thank you. If you have a doubt or suggestions, please send to me.